పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు గత ప్రభుత్వ హయాంలో ప్రతి పేదవారికి కూడాను జగనన్న కాలనీల రూపంలో స్థలాన్ని ఎక్వైర్ చేసి ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం కూడా చేసి వారి సొంతింటి కలను నెరవేర్చారు. కాకపోతే ఆ కళ నెరవేరిందని ఆనందం కంటే ఆవాసం ఉంటున్నటువంటి ఆ కాలనీలో ఆ కుటుంబాలు ఎటువంటి దుర్భర జీవనం సాగిస్తున్నాయి. మైదానం ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాం, సొంతింటి ఆశయం నెరవేరింది, ఆ ఇంట్లో ఆనందంగా ఉండాలని ఆ కుటుంబం ప్రస్తుతం జగనన్న కాలనీలు ఎటువంటి దుర్భర జీవనం సాగిస్తున్నారా అనే విషయంపై ప్రస్తుతం మనం ఇక్కడ మాత్రం శ్రీకాకుళం సమీపంలో ఇటు రాగోలు వంజంగికి సమీపంలో సుమారు 13 ఎకరాల్లో సుమారు 1300 మందికి ఇక్కడ మాత్రం కాలనీలు ఇవ్వడం జరిగింది. ఈ కాలనీలో ఆవాసం ఉంటున్న వారంతా కూడాను శ్రీకాకుళం పట్టణంలో అద్దెళ్లలో ఉండి, అంటే జిల్లా నలుమూల నుండి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లకు వచ్చి అద్దెళ్లలో ఉండి అక్కడ జీవనం సాగించేవారు. వారికి సొంతింటి కళ నెరవేరింది అన్నటువంటి ఆశయం తప్ప ప్రస్తుతం మనం చూస్తే కనుక కనీసం నడవడానికి కూడా అనువు కానటువంటి రహదారి. ఇటువంటి రహదారిలో వర్షం పడితే కనీసం ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. కనీసం ప్రధాన రహదారి నుండి ఈ రహదారి కూడాను నిర్మించలేదంటే ఎటువంటి నరక యాతన వీరు అనుభవిస్తున్నారు అనడానికి ప్రత్యక్ష తార్కాణం. నడవడానికి కూడా అనువు కానటువంటి ఈ రహదారి. మరోవైపు చూస్తే విద్యుత్ సరఫరా ఉండదు, తాగునీటి సరఫరా కూడా ఉండే పరిస్థితి లేదు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మైదాన ప్రాంతంలో సొంతింటిని కట్టుకున్నాం, కుటుంబాలతో సంతోషంగా ఉంటాం అన్నటువంటి వారి ఆశలు మాత్రం అడియాసలు చేసే విధంగా ఉన్నాయి. 15 నెలలు కావస్తుంది కూటమి ప్రభుత్వం కొలువు తీరి. కనీసం ఈ కాలనీ ఒకటి ఉంది, ఆ జనంకి ఏ మౌలిక సదుపాయాలు కావాలి అని కానీ అడిగే నాదుడు కూడా లేనటువంటి దుర్భర జీవనం సాగిస్తున్నారు జగనన్న కాలనీ వాసులు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జీవనం సాగిస్తున్నారు, మీ సొంతింటి కళ నెరవేరింది అన్నటువంటి ఆనందం ఉందా, లేకపోతే ఇటువంటి మౌలిక సదుపాయాలు ఇళ్లలో ఆవాసం ఉండడం బాధగా ఉంది? ఇలాంటి దగ్గర ఉండడం మాకు బాధ అనిపిస్తుందండి. మాకు ఇద్దరు పాపలకి 7:30 గంటలకు తీసుకుని వెళ్ళి అట్నుండి వచ్చి ఇక్కడ వండుకొని చాలా అవస్థ పడుతున్నామండి. వచ్చినామని పేరే కానీ ఏ సదుపాయం ఇక్కడ లేదు. డబ్బులు ఉన్న వాళ్ళు అయితే అప్పులు చేసి ఏదో ఒకలా మాటలు తవ్వించుకున్నారు. అది కూడా స్థామత లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. నీటి సదుపాయం లేదు, కాలువల సౌకర్యం, రోడ్డు సౌకర్యాలు అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు డబ్బులు వేసుకొని రోడ్లో కీర్చేస్తున్నారు. వరుసలు వస్తే మళ్ళీ యథావితే. ఇలా ఎంతకాలం అండి, అందరూ పేదవాళ్ళే. ఉన్నవాళ్ళైతే ఎవరు ఈ చోటుకి రారు. అంటే ఒక పేదవారిగా సొంతింటి కళ నెరవేరిందన్నటువంటి సంతృప్తి తప్ప కానీ సంతోషంగా ఇళ్ళలో సంతోషం కూడా జీవించలేకపోతున్నాం. అందరూ నవ్వుతూ నటిస్తూ పైకి అలా వెళ్తాం, ఏమంటే అంతవరకే. కానీ ఎవరు పలకరించడానికి ఎవరింటికి వెళ్దామని ఇలాంటి దొంకలు అంటే ఎక్కడ ఎవరు ఉంటారో కూడా తెలియదండి. ఇరకన ఏటిపోతున్నావో తెలియట్లేదు. ఇలాంటి సదుపాయాలు కలగని చోట్లు బతుకుతున్నామంటే ప్రభుత్వం మాకు ఆలోచించాలి. అక్కడ మనుషులు ఉన్నారని గుర్తింపు లేదు. ఒక శవం చనిపోతే పలకరింపుకు కూడా మాకు తెలియట్లేదు. ఆ శవానికి ఎక్కడ దానపరచాలో, ఎటు తీసుకెళ్లాలో. ఉన్నమే 10 మంది, 20 మంది, 30 మందిలా ఇక్కడ రావడానికి కూడా జనం జడిసిపోతున్నారు. ఇలాంటి దగ్గర మీరు ఎందుకు ఉంటారు? మా చుట్టబంధువులు కూడా మాకు తిడతారు. ఇల్లు ఇచ్చారని పేరే కానీ ఇక్కడ ఏ సౌకర్యాలు ఉన్నాయి? పిల్లలతో ఇక్కడ ఎందుకు ఇబ్బంది పడాలి అనేసి అంటే అద్దెలు కట్టుకునే స్తోమతలు మాకు లేవు. అలాంటి ఇక్కడికి వచ్చి ఉందమని అంటే వచ్చి ఇలాంటి సౌకర్యాలు, నీటి సౌకర్యం లేక, కాలువలేక, డ్రైనేజీల ప్రాబ్లంతో ఎంతోమంది వాళ్ళ వాటర్ మా ఇంటి ముందుకు రావడం, మా వాటర్ వాళ్ళ ఇంటి ముందుకు తగ్గులు కూడా 4-5 ఇళ్ళకి ప్రభుత్వం కనీసం మాకు పట్టించుకోవట్లేదండి ఇక్కడ. అంటే ఈ మధ్యకాలంలో ఎవరైనా కూడా మీ కాలనీలకు వచ్చి ఏంటి మీ సమస్యలను అడిగే నాదుడు ఎవరైనా ఉన్నారు? ఎవరు కనిపించట్లేదు. ఇక్కడ ఎలాగమ్మా జగనన్న కాలనీలు ఇచ్చారు కదా, మీకు ఏంటి ఇక్కడ సమస్యలు, ప్రాబ్లమ్స్ ఏంటి అని అడిగే వాళ్ళు లేరు, పలకరించే వాళ్ళు కూడా లేరు ఇక్కడ. ఉన్నకాడికి అప్పులు చేసి తింటున్నారు, ఉన్నకాడికి అప్పులు చేసి బతుకుతున్నారు. ఇంకా భరించుకోలేక వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఊళ్ళంట, దేశాలంట. బతుకు తిరుగులకి వెళ్ళిపోయి ఇల్లు కట్టి అలా ఉండిపోతున్నారు అంతే. చూస్తే కనుక ఆమె మాటల్లో ఆవేదన. సొంతింటి కళ నెరవేరిందన్నటువంటి ఆనందం కంటే రోజు దుర్భర జీవనం సాగించాల్సినటువంటి దుర్గతి వారికి పట్టింది. జగనన్న కాలనీలో ఇల్లు ఇచ్చారు అన్నటువంటి సంతృప్తి కంటే కనీసం మేము జనం ఇక్కడ ఉన్నాం, మాకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నటువంటి ఒక యోచన ఎవరికి రాకపోవడం వారి పాలిటి శాపంగా మారింది. చూస్తే కనుక ఇక్కడ నుండి వచ్చారు, ఇక్కడ మీకు కాలనీ ఇచ్చిన తర్వాత ఎన్నాళ్ళ నుండి ఇక్కడ ఆవాసం ఉంటున్నారు? ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇటువంటి దుర్భర జీవనం సాగిస్తున్నారు కదా, ఎటువంటి జీవనం సాగిస్తున్నారు? బాబు మేము వచ్చి సంవత్సరం అయిందండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఓ డ్రైనేజ్ లేదు, ఒక రోడ్లు సరిలేవు. మరి రాత్రి అయితే పాములండి. మా పాప రోజు డ్యూటీకి వెళ్తుందండి. పాప వచ్చేసరికి మేము కంపల్సరీ వాకలి వాళ్ళు వెళ్ళాలండి, వచ్చి పాపను తీసుకురావాలి. ఆడపిల్లలతో చాలా ఇబ్బంది అవుతుందండి. ప్రతి ఇళ్లలో అమ్మాయిలు ఉంటారు సార్. ప్రతి ఆ తల్లికి కూడా బాధ ఉంటుంది సార్. రోజు వెళ్ళి మేము పిల్లల్ని తీసుకురావాలి సార్. తీసుకురాకపోతే కాదు, మేము వెళ్తే దారిలో పాములు ఉంటాయి సార్. రాత్రప్పుడు టార్చర్లు పట్టుకొని మేము వెళ్తాం సార్. అంటే ఇప్పుడు మీరున్న ప్రదేశం మైదాన ప్రాంతం,
దీనికన్నా కొండల్లో ఉన్న వాళ్ళే సంతోషంగా ఉన్నారు అనుకోవచ్చా? మీ మీ పరిస్థితి చూస్తుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇక్కడ చాలా బాధపడుతున్నాం. రాత్రి నైట్ వచ్చి మా హస్బెండ్ వచ్చినప్పటికి 9:30, 10 అవుతుంది సార్. వాళ్ళు వచ్చే వరకు మాకు బాగా ఇబ్బంది అండి సార్. ఎలా వస్తారో ఏంటో మంచి చెడు. వర్షాలు పడతాయి సార్, రోడ్లు అస్సలు బాగోలేవు సార్. మేము మొన్న ఒక అతని కాళ్ళు కాలిపోయి సార్ మా కాలనీలో. అతను స్ట్రక్చర్ పట్టుకొని ఇంటికి తీసుకెళ్లారు సార్. అలా 4 మనుషులు వచ్చినా కష్టం సార్ తీసుకెళ్ళడం. నైట్ అయితే పాములు సార్. ఇంతకీ ఇది ఏ ఊరు అని ఏమైనా చెప్పగలరా? ఏంటి మేమే చేయలేము, కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నాం సార్. మాకన్నది ఏంటి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ లేదు సార్ అసలుకి. అంటే జగనన్న కాలనీ అని అంటే జగనన్న కాలనీ అనుకోవడమేనా, లేకపోతే పలానా పంచాయతీకి సంబంధించి చెప్పడానికి? మాకేంటి లేదు సార్, అధికారులు ఏంటి మాకేంటి ఇంకా క్లారిటీ చేయలేదు సార్. చూస్తే కనుక కేవలం జగనన్న కాలనీ అన్నటువంటి పేరుతో సంబోధించినటువంటి ప్రదేశంలో ఉండడమే తప్ప ఏ పంచాయతీకి చెందకపోవడంతో ఏ ప్రజాప్రతినిధి కూడా తమ కష్టాన్ని అడిగి తెలుసుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం మాత్రం ఈ కాలనీలో ఉంటున్న నేపథ్యంలో పిల్లా పాపలతో ఇక్కడ సంతోషంగా ఉండడానికి అవకాశం ఉందా? లేదండి, ఏటి లేదు, డ్రైనేజ్ లేదు, మరి రోడ్ లేదు, ఏది లేదు అసలు. మేము దేనికి ఉంటున్నామో దేనికోసం వచ్చామో మాకు ఏటి అర్థం కాకుండా. ఇల్లు కట్టినాము, అప్పులు చేసుకొని వచ్చాము. ఇటు వెళ్ళలేకపోతున్నాము, అటు రాలేకపోతున్నాము. గొప్ప బాధ మీద ఉన్నాము. ఇరుగు లేదు, పురుగు లేదు, డ్రైనేజ్ లేదు, నీళ్ళు లేదు, ఏ సంబంధం ఏటని లేదు. చూస్తే కనుక కన్నీరు పర్యటం ఏ కుటుంబాన్ని ఈరోజు పరామర్శించినా కూడాను వారి కన్నీటి పర్యటానికి మాత్రం కారణం నాయకుల తాలూకు నిర్లక్ష్యం. అప్పట్లో జగనన్న కాలనీ భూసేకరణ విషయంలోనే ఆవాస యోగ్యం కానటువంటి ప్రదేశాల్లో భూసేకరణ చేపట్టారన్నటువంటి దిగులు వారిని వెంటాడింది. ఎట్టకేలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో పాటు అప్పులు చేసి ఇల్లు నిర్మాణాలు పూర్తి చేసుకొని ఇంటిల్లు పాది కూడాను గృహప్రవేశం చేసిన అనంతరం కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రం ప్రభుత్వం వైఫల్యం వీరి పాలిట శాపంగా మారి. ఎన్నాళ్ళ నుండి ఇక్కడ ఉంటున్నామమ్మా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావా, మళ్ళీ ఏ అద్దెంటికి వెళ్ళిపోతే బాగుంటుంది? మళ్ళీ అద్దెంటికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం సార్. నా పేరు బొత్స లక్ష్మి సార్. మేము వచ్చి 3 years అవుతుంది సార్. మాకు ఇక్కడ ఎవరు పట్టించుకునే ఎవరు కూడా పెద్ద మనుషులు రావడం వెళ్ళిపోవటమే తప్పించి మాకెవ్వరూ అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. మేము ఇక్కడ ఎలా ఉన్నామో కూడా తెలియట్లేదు. గేట్ దాటి లోపలికి రావాలంటే మాకు చాలా భయంగా ఉంది. రోడ్డు మీదకి వచ్చి రోడ్డు నుంచి ఆ చివరి నుంచి ఆ చివరికి నడాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము ఇక్కడ ఉండాలా, ఖాళీ అప్పులు చేసి 9 లక్షలు 10 లక్షలు అప్పులు చేసి ఇల్లు కట్టుకొని మేము సాటిస్ఫాక్షన్గా ఉండడానికి మాకు అసలు అవకాశం లేదు. ఉండడానికి కూడా ఏదో ఉంటున్నామంటే ఉంటున్నాం అంతే తప్పించి, కానీ మాకైతే ఏ సదుపాయాలు కూడా లేవు. మీరు పడుతున్న ఈ కష్టం విషయంలో ఎవరికైనా చెప్పుకుంటే వినయనాథుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా ఇక్కడ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు సార్. కలెక్టర్ గారు వచ్చారు, జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు. అందరూ వచ్చి చూడడము వెళ్ళిపోవడం తప్పించి మాకైతే ఎవరు ఏ విషయంలో కూడా కరెంట్లు పోయి మా లైన్కి ఇప్పుడు 4 రోజుల నుంచి కరెంట్ లేదు. కరెంటు కూడా ఒక లైన్ మ్యాన్ వచ్చి కానీ ఎవరు వచ్చి కూడా మాకు పట్టించుకొనే ఎవరు లేరు ఇక్కడ అసలు. మేము ఎలాగుండాలో కూడా మాకు భయం. చాలా బయటకు వచ్చామంటే ఏ పాము ఎటు నుండి వస్తుందో, ఏ డొంకల నుండి ఎవరు వస్తారో ఏంటో అనేది కూడా తెలియట్లేదు. అంత భయంకరంగా ఉంటున్నాము. చీకటి పడితే ఇంకా ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితులు. గేట్ తీసుకొని గేట్ వరకు అయితే మాకు లైట్ ఫెసిలిటీస్ ఉన్నది, కానీ గేట్ దాటి రోడ్డు పైకి వచ్చే అవసరం ఉంటుంది కదా సార్. ఒకరు ఎవరు చనిపోయారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు. చనిపోయిన మనుషులు కనీసం వాళ్ళకి ఒక ఎక్కడ నుండి వచ్చేసి ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. మరి వాళ్ళకి ఎక్కడ ఒక ఏర్పాటు చేయాలని పెద్ద మనుషులకు ఉండాలి కదా సార్. వచ్చి రావడము వెళ్ళిపోవడం అని అంటే మరి మేము ఎక్కడ మా దీంట్లో ఎవరింటి దానిగా వాళ్ళు పాతుకోవాలన్నమాట. చనిపోయిన వారిని అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశానం కూడా ఉండే పరిస్థితి కూడా ఇప్పుడు వరకు ఎవరు నిర్ణయించలేదు. ఏ పెద్ద మనుషులు కూడా వచ్చి రావడము వెళ్ళిపోవడమే. మా ఇంతటి మేము ఎక్కడ పాత ఇంటి దగ్గర ఉన్నాం అక్కడికి వెళ్ళిపోయి తీసుకోవాలంటే వాళ్ళు అందరూ రెస్పాండ్ అవ్వరు కదా సార్. మాకైతే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇదంతా ఈ విషయంగా మాకు గౌరవించి మా ఆడవాళ్ళని భద్రతను బట్టినే చూసి ఏ పెద్ద మనుషులు వచ్చినా మాకు గౌరవించి మాకు ముందుకు నడిపిస్తారని, మాకు రోడ్డు సదుపాయాలు ఇస్తారని మేము కోరుకుంటున్నాం సార్. కనుక కనీస మౌలిక సదుపాయాలకి నోచుకున్న జగనన్న కాలనీ వాసుల కన్నీరు మాత్రం ఈరోజు సొంతింటి కల నెరవేరింది. ఇంటిలి పాది సంతోషంగా ఉందాం అనుకున్నటువంటి వారి ఆశయం మాత్రం నెరవేరలేదు. చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు? ఎవరైనా వస్తే కనుక మీ సమస్య చెప్తే వినే పరిస్థితి ఉందా? ఎవరు వినట్లేదు సార్. ఎంత మేము చెప్తున్నా ఎవరు వినేలాగా ఉంటే చెప్తే మేము వస్తాండ్రు చూస్తాండ్రు వెళ్ళిపోతాండ్రు. ఏమంటే ఇగో తప్పులు ఇవన్నీ ఉన్నాయి, పాములు వచ్చేస్తానని చెప్పాం. ఎవరు వినట్లేదు. వస్తాండ్రు చూస్తాండ్రు, బాగుంది మేము వస్తాం చేస్తాం రేపటికల్లా లేట్ ఉండవని అంటాండ్రు. మళ్ళీ మామూలే సార్. అంటే మళ్ళీ అద్దెలకు వెళ్ళిపోతేనే నయం అన్నటువంటి పరిస్థితి వెళ్ళిపోవాలనుకుంటున్నాం సార్. ఎందుకంటే అడవిలో
ఉన్నట్లుగా ఉంది. మాకు ఏ సౌకర్యం లేదు. నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు. ఇక్కడ స్కూల్ కూడా సదుపాయం లేక హాస్టల్లో వేస్తాను. వాళ్ళ దగ్గర మేము దగ్గర ఉంటాం. ఎందుకు బాధ అనేసి మళ్ళీ అందరూ ఇక్కడికే అద్దెలకే వెళ్ళిపోవాలని చూస్తున్నాం సార్. చూస్తే కనుక ఊరన్నాక ఒక బడి, ఒక గుడి, ఒక బరిల్ గ్రౌండ్ ఉండే పరిస్థితి. కానీ ఈ జగనన్న కాలనీలో మాత్రం ఒక బడి లేదు, గుడి లేదు సరికదా. కనీసం మనిషి చనిపోతే దాన సంస్కారం చేయడానికి ఒక శ్మశానం కూడా ఇప్పటి వరకు నిర్ణయించలేదంటే వాళ్ళు ఎటువంటి జీవనం సాగిస్తున్నారు అన్న విషయం మాత్రం మనం స్థానికులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఈ కాలనీలో ఎవరైనా చనిపోతే ఎక్కడ అంత్యక్రియలు నిర్వహించారు? ఇప్పటికీ 2 అయినాయి సార్ చనిపోయాడు. మొన్నటి 4 రోజుల క్రితం చనిపోతే ఇక్కడ నుండి కనీసం వెహికల్ లోపలికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళే యోగ్యత లేదండి. అటువంటి దుర్భర పరిస్థితి ఇక్కడ. అది మాకు ఒక డిక్లేర్ ఒక ఎక్కడో దగ్గర ఇంత ఊరింత శ్మశానం ఉండాలి కదండి ఈ 2000 గడపకి, అది కూడా లేని పరిస్థితి. మేము ఎక్కడికో వెళ్ళి అక్కడ దాని పరిస్థితి అక్కడ ఎంత అవుద్దండి ఒక పేదవాడికి. మొన్న వాళ్ళు అప్పో చేసి 10,000 రూపాయలు అయ్యింది. అది ఒక పేదవాడికి అంత డబ్బులు ఎక్కడ నుండి? అంటే ఈ కాలనీ ఇటు రాగోలు అటు ఇది వాకల వాళ్ళకి మధ్యన ఉంది. ఆ గ్రామాల్లో ఉన్నటువంటి శ్మశానం తీసుకెళ్ళి మీరు దాన సంస్కారం నిర్వహించుకుంటే అడ్డే పరిస్థితి ఉంది. మేము అడిగితే మరి వాళ్ళు తప్పు అనేసి కాదన్నారు సార్. మరి మేము అడిగాము అక్కడ చేసుకోవచ్చు అంటే చేయడానికి మా ఊరు కదా, అలాగా ఒక ఊరు అలాగ చేయరు సార్. అది ఆ పరిస్థితి వాళ్ళ సెంటిమెంట్గా వద్దన్నారు. అందువల్ల అక్కడికి వెళ్ళిపోయాం సార్. ఇప్పుడు ఆ 2 పంచాయతీల పరిధిలో ఉన్నప్పటికి కూడా ఏ పంచాయతీకి చెందిన జనాలను మిగిలిపోయారు? మెయిన్ ఏంటంటే అధికారులు వాకర్స్కైనా పెట్టియండి, రాగోలకైనా పెట్టండి అని మేము మొత్తుకున్నాం సార్. ఇంచుమించు అందరము 10 సార్లు వెళ్ళాం. కలెక్టరేట్కి వెళ్ళాము, జిల్లా పరిషత్ దగ్గరికి వెళ్ళాము, ఎంఆర్ఓ శ్రీకాకుళం 5 కిలోమీటర్ దూరంలో ఉంది సార్ మాకు ఎంఆర్ఓ ఆఫీస్. అక్కడికి 10 సార్లు వెళ్ళాం సార్. అక్కడ మీకు పరిష్కరిస్తాం, మీరు పర్వాలేదు మేము ఉన్నామంటారు. అక్కడికి వెళ్ళి ఏదో ఒక కలిబుల మాటలు చెప్తారు, మళ్ళీ ఎవడు పట్టించుకోవట్లేదు. అటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నాం సార్ మేము. అది మాకు ఉన్నటువంటి 2 పెద్ద పంచాయతీల మధ్యన ఉన్నటువంటి ఈ కాలనీలో మాత్రం ఎవరైనా చనిపోతే వారికి దహన సంస్కారం నిర్వహించేందుకు శ్మశానం కూడా లేనటువంటి ఒక దుర్భర జీవనాన్ని సాగిస్తున్నారు. 4 ఏళ్లుగా ఈ కాలనీ నిర్మాణం పూర్తయి సుమారు 150 మంది కుటుంబాలు ఇక్కడ ఉంటున్నారు. వారికి మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం ఈరోజు ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా వ్యవహరించకపోవడమే వారి పాలిట మాట శాపంగా మారింది. సొంతింటి కల నెరవేరిందన్న సంతోషం కంటే ఇటువంటి దుర్భర జీవనం ఇక్కడ సాగించే కంటే మైదాన ప్రాంతంలో ఉన్నామన్నటువంటి ఒక భరోసా లేదు. ఆదివాసీలు ఉన్నటువంటి పల్లెల్లో మాత్రం వాళ్ళు సంతోషంగా కుటుంబాలతో ఉన్నారు. మైదాన ప్రాంతంలో సొంతిల్లు నిర్మించుకున్నాం, అప్పు చేసి నిర్మించుకున్నట్టు ఆ ఇంట్లో సంతోషంగా ఉండాలని సంతోషం మాత్రం అడియాసలు చేసే పరిస్థితి. ఈ కాలనీలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరి పరిస్థితి ఇంతేనా సార్? సుమారు ఇప్పుడు వరకు అయితే 100 కుటుంబాల దాకా ఉండేవి సార్. ఈ పరిస్థితి బాగులేక చాలామంది కూడా మళ్ళీ వాళ్ళు అద్దెంట్ల కోసమని టౌన్లోకి వాళ్ళ సొంత ఊర్లో అద్దెల కోసమని వెళ్ళిపోయారు సార్. ఇంచుమించు ఇక్కడ ఉండేవారు ఇప్పుడు ఉండేవారు ఒక 50 కుటుంబాలు ఉన్నాం సార్. కానీ 50 కుటుంబాలు ఉన్నామని కూడా కనీసం ప్రభుత్వంలో మేము అసలు గుర్తింపు కూడా లేము సార్. ఇక్కడ జనాలు ఉన్నారా, మనుషులు ఉన్నారా అనే ఒక గుర్తింపు కూడా కనీసం నాయకులకు లేదు, ప్రభుత్వ అధికారులకు లేదు, ఎవరికీ లేదు సార్. మేము కూడా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి బరిల్ గ్రౌండ్ కోసం అడిగాం సార్. అతను కూడా వచ్చారు, మాట్లాడతాం చేస్తామన్నారు. ఇంతవరకు కూడా మాకు బరిల్ గ్రౌండ్ కూడా చూపించలేదు సార్. లాస్ట్లో సిరాపు కమలమ్మ ఒక ఆవిడ చనిపోయారు, రీసెంట్గా ఎక్కడో ఒక అతను చనిపోయారు సార్. కనీసం ఆ దాన సంస్కారాలకు కూడా మేము 10 మంది కూడి మోసుకొని వెళ్ళాలి తప్ప కానీ ఒక వెహికల్ వచ్చే ఇది కూడా లేదు సార్. దీనికి అంతటికీ ఇది జగనన్న ఇచ్చిన కాలనీ కాబట్టే కూటమి ప్రభుత్వంలో ఈ కాలనీల వైపు అధికారులు కానీ నాయకులు కానీ వచ్చి మీకు సదుపాయాలు కల్పించడం లేదు అనడంలో అటుసేయట్లేదా? మేము మరి అలాగే అనుకోవాల్సి వస్తుంది సార్. మరి వాళ్ళ దృష్టిలో మేము ఎలాగ ఉన్నామో మాకు తెలియదు. ఇప్పుడు మరి మేము పార్టీ పరంగా అయితే ఎవరు కూడా మేము కించపరచడం లేదు. మరి వాళ్ళు చేశారు కొంత పని, వీలైనా మాకు ముందుకు నడిపించి ఆదుకొని బరిల్ గ్రౌండ్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఒక స్ట్రీట్ లైట్లు కానీ ఒక ఏమైనా కల్పిస్తే మరి వీళ్ళ పేరే కూడా మేము చెప్పుకుంటాం కదా సార్. మా పరిస్థితిలో వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ బాధ్యత అని తెలుస్తుంది. కానీ కనీసం ఇక్కడ ఒక మనుషులు గుర్తింపు లేదు సార్. మెయిన్ అందరికీ పిల్లలతో ఉన్నాం. ఈ రీసెంట్గా ఈ మధ్య కొండ సిలువలు ఇలాంటివి కూడా 12 కొండ సిలువలు కూడా చంపామండి. కనీసం మాకు అసలు ఇక్కడ మనుషులు ఉన్నామనే గుర్తింపు కూడా ఏ నాయకు లేదు, ఏ రాజకీయ నాయకులు లేదు. అలాగని ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్తే ప్రభుత్వ అధికారులు కూడా మాకు పట్టించుకోవట్లేదండి. ఆల్రెడీ మేము కలడం కూడా జరిగింది, ఎంఆర్ఓ గారికి కలడం జరిగింది. శాసనసభ సభ్యులు మన గొండు శంకర్ గారికి కూడా ఇంటికి కూడా 2 సార్లు వినతిపత్రం కూడా ఇచ్చామండి. కనీసం ఎటువంటి స్పందన లేదండి. మరి దీనికి మేము ఏ తప్పు చేసామో లేకపోతే ఇక్కడ నివసించడం వల్ల మాకు శాపమో మాకు అర్థం కావట్లేదు. కనీసం ఎవరు కూడా మాకు ఎటువంటి సహాయ సహకారాలు కూడా అందించట్లేదు. ఈ మధ్యన చాలా దుర్భర జీవితం కూడా అనుభవిస్తున్నామండి మేము. లాస్ట్కి మేము ఇంటింటికి తలో 1000 రూపాయలు వేసుకొని ఇటువంటి రోడ్లు మొన్న జేసీబీ పెట్టి మేము బాగు చేయించుకున్నాము. కనీసం ఒక మెయిన్ రోడ్డు కూడా ఇట్లా గ్యాస్ రాదు, ఒక రేషన్ రాదు. బాగులేని మనిషికి తీసుకెళ్ళాలంటే అనకూడదు. కానీ ఆదివాసీలు
ఉండే ప్రాంతంలో తయారైంది. డోలు కట్టి తీసుకెళ్ళవలసి వస్తుంది మాకు. రీసెంట్గా ఒక సన్యాసరావు గారు అని ఒక అతను కాలిపోతే మేము అందరం డోలు కట్టి ఆ రోడ్డు వరకు తీసుకెళ్ళవలసి వచ్చింది. ఒక అంబులెన్స్ కూడా లోపల రావట్లేదండి. కనుక దీనిపైన ప్రభుత్వ అధికారులు, ప్రజెంట్ ఉన్న నాయకులు ఎవరైనా మాకు స్పందించి మాకు దారి చూపిస్తారని కోరుకుంటున్నామండి మీడియా పూర్వకంగా. ప్రస్తుతం మాత్రం జగనన్న కాలనీలో ఆవాసం ఉంటున్న ప్రతి కుటుంబంలో కూడా కష్టాలు మాత్రం కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. కనీసం బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా మైదాన ప్రాంతంలో కాలనీ ఉందన్నటువంటి ఒక దృక్పథమే తప్ప ఇక్కడున్న సమస్యలపై ఎవ్వరూ కూడా పట్టించుకునే పరిస్థితి. ప్రస్తుతం చూస్తే కనుక జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలకి ఇక్కడ మీరు అకామిడేట్ అయ్యి ఉంటారు. ఎక్కడ మీరు ఓట్లేసారు? మేము ప్రస్తుతానికైతే అప్పుడు ఉండే పొజిషన్ బట్టి అక్కడ ఎవరైతే మాకు ఓటు మాకు ఏ ఊరు ఉందో ఆ ఊరికి లేవలసి, ఇక్కడైతే ఎవరు మాకు పట్టించుకోలేదు సార్. అసలు ఎవరు కనీసం అడగలేదు. ఇక్కడ మీరు ఓటు వేస్తారని ఎవరు అడగలేదు. మాకు ఇంటికి వచ్చి ఎవరు అడగలేదు. మేము ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం వెళ్ళి ఓటేసాం సార్. ఇప్పుడు కూడా ఆ పరిస్థితుల్లోనే మిమ్మల్ని చూస్తున్నారా? మీరు పాత ఎక్కడైతే అకామిడేట్ ఉన్నారో అక్కడున్న మనుషుల్లాగా చూస్తున్నారా? ఇక్కడ ఒక జగనన్న కాలనీ ఉంది, ఇక్కడ జనం ఉన్నారు, వాళ్ళు ఓటర్లు అన్నటువంటి పరిణామాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్. అసలు ఒక్కొక్క నాయకుడు వచ్చి కనీసం మీరు ఓటు ఎక్కడ వేస్తున్నారు, మీ పరిస్థితి ఏంటి, మీరు ఎలా ఉంటున్నారు, ఈ కాలనీ పరిస్థితి ఒక్కరు కూడా ఎవరు రాలేదు సార్, ఎవరు అడగలేదు సార్. సో ఈ లైవ్లీవుడ్ చూస్తుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో మైదాన ప్రాంతంలో జగనన్న కాలనీలో నివాసం ఉంటున్నటువంటి కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కారు అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. 100% సార్, 100%. ఈ విషయంలో ఎటువంటి క్షమాపణ లేదు సార్. ఎందుకంటే మాకు అసలు మనుషులు కూడా అసలు చూడట్లేదు సార్. అసలు మాకుండా ఇంకా కొండ ప్రాంతం ఉన్న వాళ్ళు ఇంకా చాలా నయం సార్. ఇక్కడ మేము పేరుకే ఉంటున్నాం కానీ అసలు మనుషులు అసలు పట్టించుకోవట్లేదు. అసలు ఎందుకు ఈ పరిస్థితి? జగనన్న ఇచ్చిన కాలనీలు కాబట్టేనే కూటమి ప్రభుత్వం ఇటువైపు కన్నెత్తి చూడలేదు. అంతే సార్, అంతే. మీరు చెప్పింది 100% నిజం సార్. ఎందుకంటే మేము జగనన్న కాలనీ పేరు ఉన్న బట్టే మాకు ఎంత లక్ష్యంగా చూస్తారని మేము ఆలోచిస్తాం అనుకుంటున్నాం సార్. అదేవిధంగా ఈ 2 పంచాయతీలు కూడా చెందకుండా అంటే అంటరాని వాళ్ళ అజ్ఞాతవాసం గడుపుతున్నారు జగనన్న కాలనీ కుటుంబాలంటే. అంతే, నిజమే సార్. ఎందుకంటే కనీసం ఒక మనిషి చనిపోతే కనీసం ఇక్కడ దహన సంస్కారం చేయడానికి కూడా చోటు ఇవ్వలేదు సార్ మాకు. ఇక్కడ చనిపోతే ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు అక్కడ దహన సంస్కారం చేయవలసిన పరిస్థితి వచ్చింది. అదే ఇక్కడ మేము చేసుకుంటే మాకు అంత డబ్బులు అవ్వవు, అంత టెన్షన్ అవ్వదు. మెయిన్ కనీసం ఒక వెహికల్ కూడా రావడానికి మనకు అవకాశం లేకుండా చేశారు సార్. చాలా అన్యాయం. ఇంత అన్యాయం, ఇంత ఘోరం ఎక్కడ లేదు. చూస్తే కనుక జగనన్న కాలనీల్లో జీవిస్తున్నటువంటి జనం కుటుంబాలన్నీ కూడాను ఈరోజు మౌలిక సదుపాయాల కల్పన మాత్రం ఈరోజు వారి పల్లి శాపం మారి. చూస్తే కనుక ఇది జగనన్న కాలనీకి మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్ నుంచి సుమారు 1300 ఇళ్ళు ఉన్నాయి. ఇంటికి ఉన్నటువంటి ఈ మెయిన్ రోడ్ దుస్థితి చూస్తుంటే కనీసం ఇళ్ళనుకుంటూ వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇది కూడాను పూర్తిగా బురదమయం అయితే స్థానికులు చందాలు వేసుకొని నడవడానికి అనుగుణంగా వాళ్ళే ఈ కార్యక్రమం చేసుకున్నారు. అంటే జగనన్న ఇచ్చిన కాలనీల్లో ఆవాసం ఉంటున్న జనం మాత్రం ప్రస్తుతం పూర్తి స్థాయిలో దుర్భర జీవనం సాగిస్తున్నారు అనడానికి మాత్రం ఈ కాలనీలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి తాలూగా ఆవేదన మనం విన్నాం. ఈ విషయంపై కేవలం గత ప్రభుత్వ హయాంలోనే ఈ కాలనీలు ఏర్పడ్డాయి. ఈ కాలనీలో నివసిస్తున్న వారు అనుకున్న జగనన్నకు సంబంధించిన వాళ్ళు అన్నటువంటి ఒక అంటరాని తనాన్ని మాత్రం కూటమి ప్రభుత్వం వారి పాలిట కక్ష పూర్తిగానే వ్యవహరిస్తుంది. కనీసం మౌలిక సదుపాయాలు, ఒక డ్రైనేజ్ లేదు, ఒక బడి లేదు, ఒక గుడి లేదు, ఒక విద్యుత్ సౌకర్యం లేదు. ఇటువంటి దుర్భర జీవనం సాగించిన కంటే సొంతింటి అయినా కూడా కళ నెరవేరినా దాన్ని విడిచిపెట్టి మళ్ళీ అద్దెల్లోకి వెళ్ళిపోతే బాగుంటుంది అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ఏవైతే గత ప్రభుత్వం హయాంలో ఏర్పడినటువంటి జగనన్న కాలనీల్లో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం ముందుకొస్తుందా, వారి కష్టాల కడగంటలు తీరుస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ టాంకిస్తో సత్యం, ఆర్టీ, శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.